హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సోని. ఏం లేదండి, సరదాగా ఈ రోజు అయితే బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి కొంచెం అన్ని చూసుకుని వచ్చాము. ఇంకా హాలిడే దొరికిందంటే మనకి ఏమేం కావాలో అన్ని తీసుకుని తెచ్చుకుంటాం కదా. అందుకని ఈ రోజు మొత్తం వీక్ కి సరిపడగా మనం వీక్ అంతా లంచ్ బాక్సెస్ అవి పంపించాలి కాబట్టి ఏం కూరగాయలు ఏంటి అనేది కష్టపడకుండా 1 వీక్ కి సరిపడా కూరగాయలు అయితే నేను తెచ్చేసుకున్నాను అనమాట. ఇది కొరటిపాడులో ఉంటది బాబాయ్ షాపు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అసలు చాలా రీజనబుల్ గా ఇస్తారు. తర్వాత ఊరు నుంచి తీసుకొస్తారు కూరగాయలు వాళ్ళు. ఒకప్పుడు చిన్న షాప్ ఆ బాబాయ్ది, ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందంటే చాలా, అంటే దానికి కారణం ఆ బాబాయ్ అసలు చాలా బాగా ఇస్తారనమాట. మొత్తం అంతా కొంటే నాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. అసలు మొత్తం ఈ కూరగాయలన్నీ అసలు మీరు కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చెప్పను కాస్ట్. మీరు ఇప్పుడున్న వెజిటేబుల్స్ కాస్ట్ ని బట్టి మీరు గెస్ట్ చేసి నేను ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు ఒక ఐడియా ఉంటది కదా, గెస్ట్ చేసి కాస్ట్ అయితే పెట్టండి. ఓకేనా? కొత్తిమీర అంటే నేను ఇవన్నీ తీసుకుంటే బాబాయ్ ఇచ్చారు, నేనైతే కొనలేదు. క్యారెట్ కిలో అండి. చూసారా, వంకాయలు నేను ఇవి కొన్ని గట్టిగా ఉంటాయి కానీ ఇవి మెత్తగా ఉన్నాయని తీసుకున్నాను. వంకాయ కాల్చి పచ్చడి చేసిన, పచ్చి పులుసు చేసిన చాలా బాగుంటుంది. నాటు టమాటాలు కిలో తీసుకున్నాను. అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. కిలో బీట్రూట్, ఇది కిలోనా, కిలో కీరా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కి మాకు డైలీ జ్యూస్ కదా కిలో తెచ్చేసుకుంటాము. ఇవి 1/2 కిలో అనమాట. గోరు చుక్కుళ్ళు కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది పీచు పదార్థం కాబట్టి మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. ఇది చుక్కుడుగా కారం చేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం, కానీ వలవడం అనేది కొంచెం కష్టం, కానీ తింటే మంచిది కదా అని నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి చూసారు కదా, ఇవి నాటు చుక్కుళ్ళు. ఒకసారి మొన్న బాబాయి అంటే కళ్యాణ మండపం దగ్గర షాప్ అండి, కొరటిపాడు పార్క్ దగ్గర ఆ టర్నింగ్ దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంటది పెద్దది. అక్కడ ముందు బాబాయ్ అయితే పెడతారు. అక్కడ మ్యారేజెస్ ఏమైనా జరుగుతున్నప్పుడు పెట్టనివ్వరంట. మొన్న లాస్ట్ వీక్ మేము వెనక్కి వచ్చేసాము. ఆ రోజు పక్కన వేరే షాప్ లో తీసుకున్నాం. మీరు నమ్మరు, చుక్కుడుకాయలు అసలు టేస్టే లేవు, ఒట్టి గడ్డలాగా అనిపించినాయి మాకు. ఇవి నిజంగా నాటు చుక్కుళ్ళు అంటే అసలు చాలా బాగున్నాయి. గట్టిగా కూడా ఉండు, చాలా టేస్ట్ ఉంటాయి. అన్ని నాటు చుక్కుళ్ళని అమ్మేస్తారు కానీ టేస్ట్ మనకు తెలిసిపోతుంది. సూపర్. ఆ బాబాయ్ దగ్గర దూరం అండి, మాకు చాలా దూరం ఇక్కడ నుంచి, నెహ్రూ నగర్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే. కానీ ఎందుకు వెళ్తామంటే తన రిసీవింగ్ కానీ తన ఇచ్చే విధానం కానీ ఆ వెయిట్ విషయంలో కూడా చూసి చక్కగా ఒక 2 కాయలు తినండి పట్టుకెళ్ళి అని చెప్తారు బాబాయ్ అయితే. అవును, ఈరోజు ఏంటివి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, క్లస్టర్ బీన్స్, ఇవి అవి యాక్చువల్గా ఒక గుప్పిడే వేసేసాను. అందులో 370 గ్రామ్స్ ఉన్నాయి. అవి నేను తీస్తున్నాను. మామూలుగా మనం తీసేస్తాం కదా ఎక్కువ అయితే. బాబాయ్ నా చేయి పట్టుకొని అవి ఇదిలిచ్చాడు, అంటే అందులో వేసేయమని. వేసేసి అబ్బాయి ఏం కాదు అని చెప్పేసేసాను. అలా సరే, ఇప్పుడు అదేదో స్ట్రాటజీ అనుకోవచ్చు, కొంతమంది అలా చేస్తే మళ్ళీ వస్తారని అనుకోవచ్చు. అక్కడ బీరకాయలు అడిగితే ఒక వేరే ఆయన బీరకాయలు అడిగితే ఈరోజు వద్దులే బీరకాయలు, అవి కొంచెం గట్టిగానే ఉన్నాయి అని చెప్పేసి అంటారు. మీరు అనుకోవచ్చు పోనీ అవి ఎవరు తీసుకెళ్తారని అనుకోవచ్చు. ఎవరు తీసుకెళ్తారు, ఎవరు కొంటారు అనుకోవచ్చు. హోటల్లో తీసుకెళ్తారు. మీకు హోటల్లో అన్నీ మంచిగా చేస్తారనుకుంటున్నారా? అదే బాబాయ్ దగ్గర నచ్చే విషయం నాకు, ఎందుకు అంత దూరం మేము పని కట్టుకుని వెళ్లాల్సి వస్తుందంటే తను బాగోలేంది బాగాలేదనే చెప్పేస్తాడు. ఇప్పుడు వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరు కానీ అది ఏదో రకం వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తారండి, వాళ్ళకున్న సరుకు తెచ్చుకున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక రకంగా తక్కువ రేటుకో ఏదో ఒకటి అంటగట్టేసేసి అది మొత్తం క్లియర్ చేసుకుని సర్దుకుని వెళ్ళాలనుకుంటారు. కానీ బాబాయ్ అయితే అస్సలు అలా చెప్పరు. అరే ఈ రోజు వద్దు, నా మాట విను, రేపు ఇస్తాను నీకు, పలానా రోజు రా, అబ్బాయిని పంపించు అని చెప్తారు. అతను ఎవరో నాకు తెలియదు, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంత గుర్తు పెట్టుకుని నిజంగా
చాలా మంచి వ్యక్తి అండి. ఈ రోజుల్లో కష్టం అట్లా అది ఈ రోజుల్లో అసలు సిటీస్ లో అంత సమాధానం చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ అంతా బిజీగా ఉంటది, ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు పల్లెటూర్లు అంటే ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి బాగా మాట్లాడతారు అనుకోవచ్చు, కానీ సిటీస్ లో ఎవరెవరు వస్తారో తెలీదు. అలాంటి టైం కూడా ఒక పెద్ద అయినా అసలు ఎంత గౌరవంగా మాట్లాడతారంటే నిజంగా ఆ బాబాయ్తో నేను ఖచ్చితంగా ఒక వీడియో చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. చిన్న కొట్టండి, నేను ఆ రోజు నేను అనుకున్నాను ఏమనుకున్నానంటే తట్టలు పెట్టి చిన్న తట్టలు పెట్టి చిన్నది, ఇదిగో ఇప్పుడు నేను ఎలా పెట్టానో మహా అయితే 1 కిలో పెట్టాను నేను. మహా అయితే ఆయన 5 kgs ఏమో పెట్టి స్టార్ట్ చేసిన ఆయన మంచితనమే ఆయన్ని అభివృద్ధిలోకి నడిపించిందని నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూరగాయల కొట్లు లేవంటారా నాకు, నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నాను, క్వాలిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా 2-3 మనకి ఇప్పుడు ఇవి 1/4 కిలో అనుకోండి, 2 కాయలు వేసేసి పట్టుకెళ్ళరా వండుకోరా చక్కగానని చెప్తారు, నాకు నచ్చిద్ది. కాబట్టి మన ఛానల్లో ఆయన వీడియో ఖచ్చితంగా ఉండాలని నేను ఆయనతో ఒక రోజు మాట్లాడి ఒక రోజు అయితే నేను ఆయన వీడియో చేసి మీ అందరికీ నేను పరిచయం చేస్తాను ఖచ్చితంగా. ఆ బాబాయ్ అంటే నాకు అంత గౌరవం. మెయిన్ ఇవైతే తెచ్చేసుకున్నాం ఈ వీక్కి, సరిపోతే మాక్సిమం, ఎందుకంటే 2 times పప్పు అనేది అంటే ఒక 1 week కి ఎలా సరిపోతాయి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ క్యారెట్స్ ఉన్నాయి, వారం మొత్తానికి అంటే మళ్ళీ స్టోర్ చేసుకున్నంత టైం కాదులే, కానీ క్యారెట్ వచ్చేసేసి డైలీ జ్యూస్కి ఉంటుంది, కీరా బీట్రూట్ కూడా డైలీ జ్యూస్కి వాడేస్తాం, అండ్ టమాటా వచ్చేసేటప్పటికి అన్ని కూరలతో మిక్సింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టమాటా పచ్చడి చేస్తాం. అండ్ ఎటు వచ్చేసి మనకి కాంబినేషన్లో వండుకునేవి ఏమైనా ఉన్నాయంటే క్లస్టర్ బీన్స్, అంటే అదే గోరు చిక్కుడుకాయలు అంటారు కదా, సో గోరు చిక్కుడుకాయలు ఫ్రై చేస్తాం, ఈధర్ పప్పు చారులోకి కానీ లేదా రసంలోకి కానీ. ఇంకా అవైతే డైరెక్ట్గా టమాటా నాటు చిక్కుళ్ళు ఏంటంటే కంట్రీ బీన్స్ డైరెక్ట్గా టమాటా వేసి చేసేస్తాం. సో మ్యాక్సిమం 4 daysలో అయిపోతాయి ఇవి, 4 daysలో అయిపోతాయి. మధ్యలో ఆల్టర్నేటివ్గా ఒక రోజు పప్పు చారు, రసము, వెజ్ బిర్యానీ, అట్లాగా ఒకరోజు వెజ్ బిర్యానీ చేసి రైతా చేస్తాను, అట్లాగా ఒకరోజు పులిహోర చేయొచ్చు. ఏంటంటే అన్నీ కూడా డే బై డే కొంచెం కవర్ చేసేస్తాం అనమాట ఈ వీక్ అంతా. మళ్ళీ నెక్స్ట్ సండే తెచ్చుకుంటాం అలాగా. మధ్యలో మళ్ళీ మనకి ఏమన్నా కొంచెం ఏదైనా తినాలి, ఏదైనా మారుస్తూ ఉంటాం కదా ఎక్కడైనా కూరగాయలు. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మునక్కాయలు తెచ్చుకుంటాను, ఒకరోజు మునక్కాయ కర్రీ చేసుకుంటాను, అలా అనమాట. ఈ కూరగాయలతో పాటు మేము సరదాగా అంటే మేము వెళ్ళే దారిలో సండే మార్కెట్ని క్రాస్ చేసుకుని ఈ కూరగాయల దగ్గరికి వెళ్తాం కదా అనేసి అన్నాను, సారీ క్షమించండి, వెళ్తాము. అందుకని మా వ్యూయర్స్ కోసం నేనైతే ఆ సండే మార్కెట్ కూడా కవర్ చేశాను. మొత్తం కవర్ చేయాలంటే అసలు పాసిబిలిటీ అవ్వదండి, ఎందుకు అనంటే అంత క్రౌడ్ ఉంటుంది. అది ప్రతి లైన్ లో కూడా ఇప్పుడు ఆరండల్పేటలో అది ఆల్మోస్ట్ 7 lines, ఆరండల్పేట 7 lines కూడా చాలా రష్ ఉంటది, అస్సలు కుదరదు డ్రైవింగ్ చేస్తూ మళ్ళీ చూసుకుంటూ. అసలు మామూలుగా అయితే బండ్ల మీద కానీ కార్ల మీద కానీ అస్సలు వెళ్ళకూడదు, కారు వెళ్ళే అసలు ఛాన్సే లేదు. మీకు ఆల్రెడీ నేను వీడియో తీసాను, అందులో మీకు తెలుస్తుంది కారు వెళ్తే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుందో తెలుస్తుంది. ఇంకా అలాంటప్పుడు మనం బండి మీద వెళ్తూ వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం. అయినా కూడా మీకోసం నేను ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేశాను, ఎందుకంటే చిన్నవి అంతా కవర్ చేయలేదు, చెయ్యాలి. మొత్తం సండే మార్కెట్ అంతా తిరిగి అక్కడ కొనుక్కునే వాళ్ళతో మీకు రివ్యూ అంతా ఇప్పించాలి అని అనుకుంటే ఖచ్చితంగా మేము నడిచెళ్ళాలి. ఈ 7 lines కూడా నడిచెళ్ళి ప్రతిదీ మీకు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక రోజు టైం తీసుకుని సండే అంతా ఈవినింగే అది అక్కడ చేస్తారనమాట. మేము వచ్చి నేను ఒక 7 years 8 years నాకు తెలుసు. మా సార్ వాళ్ళకైతే మా హస్బెండ్ వాళ్ళైతే చిన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి వాళ్ళకి సండే మార్కెట్ అంటే బాగా ఐడియా ఉంది. సండే మార్కెట్ అంటే ఒక్కటి కొంతమంది వేరేలా అనుకుంటారు, అంటే ఇక్కడ అన్ని చీప్ క్వాలిటీ అలా ఏది మనం డిసైడ్ చేయకూడదు.
మనకి కొన్ని చక్కగా ఇప్పుడు పూల మొక్కలు వేసుకోవడానికి, మనకి గార్డెన్, టెర్రస్ గార్డెన్ అది చేసుకోవడానికి మనకి టబ్స్ అవి చాలా యూజ్ కదా. చాలా మంది అవి కావాలనుకుంటారు. మనకి అక్కడ రీజనబుల్ గా చక్కగా హోల్సేల్ గా 100 రూపీస్ కి ప్లాస్టిక్ చైర్స్ అని కానీ, ఇంకా మనకి చాలా చిన్న చిన్న థింగ్స్ అనేవి చీప్ అండ్ బెస్ట్ లో మనకి దొరుకుతాయి. కొన్ని తెచ్చుకోవచ్చు, నచ్చకపోతే మానేయచ్చు, అది మన ఇష్టము. ఏది మనం డిసైడ్ చేసేయకూడదు. సండే మార్కెట్ అనేసి ఏది డిసైడ్ చేయకూడదు. బాగుంటది, నాకైతే నచ్చుతుంది, సరదాగా ఉంటది. అసలు అలాంటి క్రౌడ్ లో కూడా నేను వీడియో తీసానంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇలా పెట్టి తీసినప్పుడు ఫోన్ తీసుకెళ్లిపోయినా కూడా మనం అడగడానికి లేదు. అదొక భయం ఉంటది. ఎందుకంటే మనం ఎట్లా పెట్టి బండి మీద మూవ్ అవుతూ ఉంటాం స్లోగా. అలాంటి టైంలో ఫోన్ ఎవరు తీసి పరిగెత్తుకెళ్ళి మనం దిగెళ్ళేసరికి ఆ క్రౌడ్ లో మనం అసలు అది కనిపెట్టలేము. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం అయితే నేను క్యాప్చర్ చేశాను. చూడండి, మీకు ఇంకా ఫుల్ వీడియో కావాలి, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఒక్క కామెంట్ చేయండి. మీకోసం, మీ అందరి కోసం, మీ సజెషన్స్ మేరకు, మీ కామెంట్స్ మేరకు నేనైతే వీడియో ఖచ్చితంగా మా హస్బెండ్ నేను మీకోసం నడిచెళ్ళి హాయిగా వీడియో అయితే చేసేస్తాం. ఓకేనా, బాయ్. అరండల్పేట 4వ లైన్లో నుంచి మీకు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే అది కూడా ఈ మధ్య వచ్చినాయి. అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ పిజ్జా వరల్డ్, ఇప్పుడు ఇది చూపించేది పెట్టారు. ఫస్ట్ ఇది వచ్చిందనమాట. ఈ పిజ్జా వరల్డ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వచ్చినాయి. దాని తర్వాత ఎక్కువ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది మాత్రం ఐస్బర్గ్. దీనికి అది కూడా చూసారా, జనం ఎలా వెయిటింగ్లో ఉన్నారో. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తినడానికి అంతమంది ఉన్నారు అనమాట. ఇంకా సో అలాగా చాలా వచ్చేసినాయి. ఒకప్పుడు ఇదంతా కూడా ఏముండేవి కావు షాప్స్, లైక్ అన్ని పాతవి ఇలాగా సైకిల్ షాప్స్, మెకానిక్ షాప్స్ ఇలా ఉండేవి. అండ్ ఇంకోటి డామినోస్ కూడా వచ్చేసింది. దీని తర్వాత నవాబ్స్, దాని తర్వాత కింద దాల్చిని, ఇవన్నీ బాగుంటాయి. అండ్ ఇదొకటి ఆంధ్ర కిచెన్ అని ఉంటుంది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. ఇది పార్క్, మేము అప్పుడప్పుడు టిఫిన్ ఇక్కడే చేస్తాం. అండ్ ఇంకా పార్క్ అయితే సండే పిల్లలకి మామూలుగా ఉండదు, హడావుడి. అయితే ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే ఇంకా మనం వెళ్తాం చూసారండి. ఇది అరండల్పేట 4వ లైన్ చివర. ఇక్కడ ఇంకా సండే మార్కెట్ సందడి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇది లోపల జస్ట్ అంటే లోపల వైపు అనమాట. మనకి బయట వైపుకి ఉంటుంది అరండల్పేట మెయిన్ రోడ్ వైపుకి, బట్ లోపల వైపు మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దరు. కానీ ఇది జస్ట్ బిగినింగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ జస్ట్ బిగినింగ్. ఇంక ఇట్లాగా ప్లాస్టిక్ వస్తువులు, దాని తర్వాత బట్టలు చూసారా. ఇంక అక్కడైతే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇలా బట్టలు, కావాల్సిన వాళ్ళ బట్టలు. ఇక్కడ శారీస్, బొమ్మలేంటి, దాని తర్వాత ఇది జస్ట్ ఒక లైన్ ఇలా వెళ్ళేసి వద్దాము, మీకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది అసలు సండే మార్కెట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. జస్ట్ ఊరికి ఒకసారి అమ్మే వాళ్ళు బట్టలు ఏదో ఒకటి వాళ్ళకి సెట్ అయింది, ఏదో ఒకటి. నేను చిన్నప్పటి నుంచి ఇలా అమ్ముతున్నాయి ఉన్నారు. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. అంటే బెంటెక్స్ జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానివ్వండి. ఇంకా ఇదివరకు మనకి ఇదిగోండి ఇవి చూసారా, ఇవన్నీ మనకి ఇదివరకు మన సందుల్లో తిరుగుతూ ఉండేవారు. అరుసే ఏ వస్తువు అయినా 10 రూపాయలు ఇట్లా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అలా రోజు తిరుగుతారు. అండ్ ఎస్పెషల్లీ సండే మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఇలా పెట్టడం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో మంచిగా దొరుకుతాయి. కాకపోతే మీకు తిరిగి ఓపిక ఉండాలి, అట్ ద సేమ్ టైం సెలెక్షన్ చేసుకునేంత పేషెన్స్ ఉండాలి. అవి ఉంటే కనుక మీకు బడ్జెట్లో ఏం కావాలనుకుంటున్నారో అవి దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. కాకపోతే మనం వెతుక్కోవాలంతే. మన సెలక్షన్ని బట్టి మనం కాస్త తీక్షణంగా, అంటే ఏంటి క్రౌడు అట్లా కాకుండా మనం వెళ్ళి కాన్సన్ట్రేషన్ చక్కగా సందడిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం
మనకు కావాల్సినవి కూడా చూసుకున్నామంటే మంచి బడ్జెట్లో మంచిగా దొరుకుతాయి, చాలా దొరుకుతాయి అన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీగా మీరు ట్రై చేయొచ్చు వెళ్ళడానికి. బట్ ఇదేంటి అంటే లాస్ట్ డీమార్ట్ వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను కదా, అంటే డీమార్ట్లో ఎలా చేసుకుంటే ఏంటి అని. ఇది కూడా అంతే అనమాట. మీకు ఏమేమి కావాలనుకుంటారంటే చిన్న చిన్న ఈ వస్తువులు ఉంటాయి కదా మనకి ఇంట్లో కావాల్సినవి, టీవీ దగ్గర ఏమన్నా పెట్టాలనుకున్నా కానివ్వండి, తర్వాత హుక్స్ ఏమన్నా పెట్టాలనుకున్నా కానివ్వండి, దాని తర్వాత హ్యాంగింగ్స్ ఏమన్నా పెట్టాలనుకున్నా కానివ్వండి, దాని తర్వాత కొన్ని మనకు కావాల్సినవి ఏమన్నా పెట్టాలనుకున్నా, ఇదిగోండి షూస్ గురించి అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర, ఈ షూస్ పాయింట్ దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ మామూలుగా రెగ్యులర్గా మీకు దొరుకుతాయి. ఇక్కడ గుంటూరులో మీరు ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఆ పేవ్మెంట్ మీద వాళ్ళందరూ అక్కడ పెట్టుకొని ఉంటారు. ఇవి ఓకే, కానీ ఎస్పెషల్గా ఇక్కడ ఒకటి దొరుకుతుందండి. ఏంటంటే వాళ్ళు పాతవి, అంటే బ్రాండెడ్ అనమాట, ఒరిజినల్ బ్రాండెడ్ పాతవి, అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నవి కానివ్వండి, లేకపోతే కొంచెం లిటిల్ డ్యామేజ్ ఉన్నవి కానివ్వండి, ఇదిగోండి చూసారా అక్కడ అలా పడేస్తారు. మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే మీకు మంచి మంచి బ్రాండెడ్వి చాలా 60 to 70% ఇదిగోండి ఇవే మెయిన్ ఇక్కడే మీకు బ్రాండెడ్లో దొరుకుతాయి అనమాట. మంచి బ్రాండెడ్ పూమా ఏంటి, తర్వాత రీబక్ ఏంటి, ఇంకా మీరు ఏ బ్రాండ్స్ అంటే అక్కడ అవైలబిలిటీలో ఉన్న బ్రాండ్స్ చూస్తే ఒరిజినల్ బ్రాండ్ అది మీరు చెక్ చేసుకోవచ్చు వాటి మీద. కాకపోతే వాళ్ళు ఏంటంటే మీకు ఒక 60 to 80% దాకా ఇస్తారు. బార్గెన్ చేయాలి మంచిగా. లాస్ట్ టైం నేను ఒక బార్గెన్ చేశాను బ్లాక్ షూస్. వాడు ఏం చేశాడంటే నా ఇంట్రెస్ట్ చూసి కొంచెం రేట్ పెంచేసాడు. సో నేను తీసుకోలేదన్నమాట. అంటే అదంత అవసరం లేదు, కానీ బాగున్నాయి కాబట్టి తీసుకోవాలనిపించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనకు అవసరమైనది ఏది, అవసరం లేనిది, లగ్జరీ ఏంటి, నీడ్ ఏంటి అనేది తెలుసుకొని షాపింగ్ చేస్తే ఎప్పుడు ఎలాంటి షాపింగ్కి వెళ్ళినా సరే మీకు డబ్బులు చాలా సేవ్ అవుతాయి. అంటే అలానే మీ ఆనందాలను ఏమీ ఆపుకుండా నేను అనట్లేదు, కానీ బట్ అవసరమైంది ఏది అంటే ఇప్పుడు ఇది కొంటే మీరు ఆనందంగా ఉంటారా, అవసరం తీరుతుందా అనేది రెండు కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడూ ఆనందం కోసమే కొనం కదా. కానీ మనం ఇగ్నోరెన్స్లో ఎక్కువ చేసే పని అది. ఆనందంలో ఎక్కువ కొనేస్తుంటాం అనమాట. అంటే చూడడానికి బాగుంది, ఇది పలానా చేస్తే బాగుంటుంది అని కొంటాం, కానీ ఇది మనకు ఎంతవరకు అవసరం అవుతుంది అనేది చాలా తక్కువ ఈ మధ్య జరుగుతుంది అనమాట. చాలా తక్కువ ఆలోచిస్తున్నారు. అందువల్ల డీమార్ట్ ఇలాంటివన్నీ సర్వే అయ్యి బ్రాంచుల మీద బ్రాంచులు ఓపెన్ చేయడానికి కారణం అదే. మీకు లేకపోతే అవసరమైందే కొనుక్కొని వెళ్తే మీకు కిల్లి కొట్లు, కిరాణా కొట్లు సరిపోతాయి, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడికి మాత్రం మీరు సండే ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు ఒకసారి ఖచ్చితంగా బైక్ ఫస్ట్ లైన్లో ఒక చోట పెట్టేసి ఆ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి మీరు ఇంకా 10వ లైన్ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఇక్కడ తీయడానికి ట్రై చేశాను, కానీ చాలా దారుణంగా ఉందన్నమాట ట్రాఫిక్. కానీ అంత ఎక్కువ మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువగా అయితే లేరు, అంత రష్గా అయితే లేరు, చాలా నార్మల్ అనమాట. ఎక్కువ అంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. 10th క్లాస్ వాళ్ళు CBSE వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అండ్ వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి లేరు, కానీ లేకపోతే మంచి రష్ ఉంటుంది.